హాయ్ ఆల్సో సచ్ ఏ హ్యాపీ న్యూస్ అంటే ఒక డిసప్పాయింట్ ఏంటి అంటే మ్యాచ్ అబెండ్ అయిపోయింది. ఒక బాల్ కూడా ఆడకుండా అది విధి విధి ఆడిన వింత నాటకం అంటారు కదా. సో అట్లా రెయిన్ వచ్చేసి లైక్ స్పాయిల్ స్పాట్ ఆడింది కానీ బట్ వాన్ వచ్చినా కూడా మనం ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అయిపోయినాం. అండ్ లిటరలీ సూపర్. అంటే ఎంత హ్యాపీగా ఉన్నా అంటే నేను బీయింగ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, నాకు ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వాలి ఫస్ట్. సో అంటే ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్కి ఆర్సీబీ క్వాలిఫై అవ్వాలి, మళ్ళీ సిఎస్కే ఫ్యాన్కి సిఎస్కే అవ్వాలి. సో అట్లా నాకు బీయింగ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ నాకు ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వాలి. సో అంటే కొందరు అంటారు ఇప్పుడు అదే 1 పాయింట్ వచ్చి క్వాలిఫై అయినాడు, బట్ దట్ డజంట్ మ్యాటర్. ఇట్లా కూడా క్వాలిఫై అంటే క్వాలిఫై అయ్యేది. సో ఈవెన్ ద ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచిన 16 పాయింట్లు అయ్యేది, 8 విన్స్ 16 పాయింట్లు అయ్యేది. బట్ ఇన్ కేస్ ఇప్పుడు కాలే కదా. సో జస్ట్ 1 పాయింట్ షేర్ చేసుకున్నారు. సో ఎస్ఆర్హెచ్ 15 పాయింట్లు వచ్చింది కదా. సో ఈజీ క్వాలిఫై అయిపోయినారు. సో కంగ్రెస్ టు ఆల్ ద టీమ్స్. అంటే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్ హైదరాబాద్. సో అందరూ 3 టీమ్స్ క్వాలిఫై అయిపోయినారు. అండ్ ఇప్పుడు మెయిన్ మ్యాచ్ వచ్చేసి మన సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. అది వర్చువల్ నాకౌట్. మనకి లిటరలీ సూపర్ మ్యాచ్ అది. అంటే ఆర్సీబీ క్వాలిఫికేషన్ సినారీ ఏమంటే ఆర్సీబీ సిఎస్కేని 18 రన్లతో ఓడియాలి, లేదంటే 18 పాయింట్ ఒక్క ఓవర్లో చేజ్ చేయాలి ఆర్సీబీ. మళ్ళీ సిఎస్కే ఏమంటే జస్ట్ సిఎస్కే గెలిస్తే చాలు, సిఎస్కే వెళ్ళిపోతారు. అండ్ ఇన్ కేస్ రెయిన్ వచ్చి అబెండ్ అయిపోయినా కూడా సిఎస్కేని వెళ్ళిపోతారు. సో అది క్వాలిఫికేషన్ సినారీ. అండ్ అదొక వర్చువల్ నాకౌట్ మనకి ఆ మ్యాచ్. బట్ ఇన్ కేస్ మీరు చూస్తే లైక్ ఈ 3 టీమ్స్ అయితే క్వాలిఫై అయిపోయాయి. ఇప్పుడు కేకేఆర్, రాజస్థాన్, మళ్ళీ హైదరాబాద్. సో ఇప్పుడు హైదరాబాద్ ఏం చేయాలంటే లైక్ టాప్ 2కి ట్రై చేయాలి వాళ్ళు. సో టాప్ 2కి ట్రై చేస్తే మోస్ట్లీ రాజస్థాన్ ఓడిపోవాలని కోరుకుంటాను నేను. రాజస్థాన్ ఓడిపోయి హైదరాబాద్ టాప్ 2లో వస్తే అప్పుడు మనకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కప్ కొట్టేదానికి. ఇన్ కేస్ క్వాలిఫైర్ 1లో కూడా పోయినా క్వాలిఫైర్ 2లో ఆడతారు మళ్ళీ వాళ్ళు. సో అదొక ఎక్స్ట్రా ఛాన్స్ వస్తుంది కదా, ఎక్స్ట్రా క్వశ్చన్ వస్తుంది కదా. సో అందుకు దయచేసి రాజస్థాన్ ఓడిపోయి హైదరాబాద్ టాప్ 2లో ఉండాలని నేను కోరుకుంటాను. అండ్ అంటే లిటరలీ సూపర్, చాలా చాలా బాగా ఆడినారు. అండ్ సీజన్లో వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఎస్ఆర్హెచ్. అంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు టీం అందరూ. అండ్ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ హ్యాట్స్ ఆఫ్. అంటే ఈ ప్లే ఆఫ్ అనే పదం చూసి ఎన్రోల్ అయింది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. ఇది లిటరలీ ఒక 3 ఏళ్ల తర్వాత అది ఒక కళ నెరవేరింది. అండ్ లిటరలీ సూపర్. అంటే ఒక కళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందంటాం కదా. సో అట్లా మనకి హ్యాట్స్ ఆఫ్. సో ఎస్, ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు ప్లే ఆఫ్ రావాలి, తర్వాత కప్పు కాలేజ్. సో ఇప్పుడు ఇంకా కప్పుకి ఎస్ఆర్హెచ్ బాగా ఆడాలి. ఇంకా నెక్స్ట్ హోప్ఫుల్లీ మనం 3rd కప్ కొడుతున్నాం హైదరాబాద్ ఫ్రాంచైజీ. అండ్ అంటే ఫస్ట్ డెక్కన్ చార్జర్స్ 2009లో ఓల్డ్ ఫ్రాంచైజీ, మళ్ళీ 16లో మళ్ళీ ఇంకొక ఫ్రాంచైజీ, మళ్ళీ ఇప్పుడు. సో హోప్ఫుల్లీ లైక్ సన్ రైజర్ ఇంకొక కప్పు కొడుతున్నారు అండ్ హైదరాబాద్ 3rd ఫ్రాంచైజీ అవుతున్నాను అనుకుంటున్నాను. అండ్ యా, ఆర్సీబీ సిఎస్కే స్టేడియం వెళ్తున్నాను. అండ్ లిటరలీ సూపర్. అంటే నేను కంప్లీట్ ఎవరిదని నేను చెప్పలేకపోతున్నాను. అంటే కంప్లీట్ సిఎస్కేనంటే సిఎస్కే కాదు, కంప్లీట్ ఆర్సీబీ అంటే ఆర్సీబీ కాదు. సో నాకు రెండు ఫస్ట్ ఆఫ్ కోర్స్ బీయింగ్ ఏ తెలుగు పర్సన్, హైదరాబాద్ ఎప్పుడు నా ఫస్ట్ టీమ్, అంటే ఎస్ఆర్హెచ్ నా ఫస్ట్ టీమే. బట్ సెకండ్ వచ్చేసరికి నాకు ఎప్పుడు డివైడ్ ఉంటుంది ఆర్సీబీ సిఎస్కే అని. సో ఒక నార్మల్ ఒక ప్రేక్షకుడికి నేను ఎంజాయ్ చేస్తాను ఆ మ్యాచ్. అండ్ మీద బెస్ట్ టీమ్ విన్. సో ఆల్ ద బెస్ట్ ఆర్సీబీ అండ్ సిఎస్కే ఆ మ్యాచ్కి. అండ్ 4వ పొజిషన్ లైక్ చాలా టైట్ అవుతుంది 4th పొజిషన్కి. అండ్ మీద బెస్ట్ టీమ్ విన్. అండ్ లిటరలీ నేను స్టేడియంలో ఎంజాయ్ చేస్తాను మ్యాచ్. సో సూపర్. నా బ్లాగ్ కూడా వస్తుంది మీకు. అండ్ యా, లిటరలీ సూపర్. అండ్ హైదరాబాద్ అయితే క్వాలిఫై అయిపోయినారు. దానికన్నా మించిన ఇంకా న్యూస్ ఏముంటుంది చెప్పండి, ఇంకా బీయింగ్ హైదరాబాద్ ఫ్యాన్. సో దట్స్ ఇట్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్. అండ్ ఎస్ఆర్హెచ్ ఈస్ క్వాలిఫైడ్ ఫర్ ప్లే ఆఫ్స్ అండ్ వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ద కప్. సో ఎస్, అంతే ఫ్రెండ్స్. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.